ఆంధ్రప్రదేశ్లో మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పైన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ అనుమతులు లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారనే కారణంతో ఆయనపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవో కూడా విడుదల చేసింది. అయితే ఆయన సస్పెన్షన్ నిరసిస్తూ పలువురు స్పందిస్తున్నారు. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన కులం కార్డును వాడుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక ఉన్నత స్థానంలో పనిచేసిన ఓ అధికారి ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నాను. సునీల్ కుమార్ను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో సవివరంగా జీవో విడుదల చేసింది ప్రభుత్వం. అయితే వాటన్నిటినీ పట్టించుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం దళితుడు కావడం వల్లే ఆయనపై సస్పెన్షన్ విధించారని ఆరోపించారు. ఇంతకు మించిన పనికిమాలిన ఆరోపణ మరొకటి ఉండదు. దళితులు విమానాలు ఎక్కకూడదా, విదేశాలకు పోకూడదా అంటూ ప్రశ్నించారు. విదేశాలకు దళితులు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా? ఎంతమంది దళితులు విదేశాలకు వెళ్లట్లేదు? దీనికి మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటికి కట్టుబడి ఉండాలి. ఆ విషయాన్ని ఓ ఉన్నత స్థానంలో పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తించకపోవడం విశేషం. మీరు మాత్రం ప్రభుత్వ నిధులతో విదేశాలకు వెళ్లొచ్చా? సునీల్ కుమార్ సొంత డబ్బులతో వెళ్తే తప్పేంటి అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో ప్రశ్న. ఇక్కడ మీరు అంటే చంద్రబాబు, లోకేష్ వీళ్ళిద్దరూ దావోస్ పర్యటనకు వెళ్లడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కూడా దావోస్ వెళ్లారు. మరి కేటీఆర్ సొంత నిధులతో వెళ్లారా, ప్రభుత్వ డబ్బుతో వెళ్లారా? దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పగలరా? సునీల్ కుమార్ సొంత డబ్బుతో ఎక్కడికి వెళ్లారు? కుమారుడి దగ్గరకైతే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? జార్జియా వెళుతున్నా అని యూఏఈకి ఎందుకు వెళ్లారు? మీరైనా సమాధానం చెప్పగలరా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు? దళితులను చంద్రబాబు అణగదొక్కుతున్నారని, వాళ్లపై చంద్రబాబుకు సదాభిప్రాయం లేదనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో ఆరోపణ. ఏవో విమర్శలు చేయాలి కాబట్టి చేసినట్లుంది ఆర్ఎస్పీ తీరు. బాలయోగి లాంటి దళితుణ్ణి లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన ఘనత టీడీపీది. ఎంతోమంది దళిత ఉన్నతాధికారులు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. సునీల్ కుమార్ కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన నేతలంతా ఒక్కొక్కరుగా జైళ్ల బాట పడుతున్నారు. అలాంటి వాళ్లు ఎక్కడున్నా వెంటాడి వేటాడి అరెస్ట్ చేస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి. మరికొందరు అరెస్ట్ అయ్యారు. వీరంతా ఇస్తున్న సమాచారంతో మరికొందరిపైన కూడా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్లలో ఎక్కువ మంది తాము కేవలం పాత్రధారులం మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారని విచారణలో వివరించారు. ఆ సూత్రధారి ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ వేలు పెట్టేవారు. ఆయన శాఖల్లో ఏం జరిగినా ఆయనే మీడియా ముందు వాలిపోయేవారు. మంత్రులతో సంబంధం లేకుండానే ఆయనే మాట్లాడేసేవారు. జగన్ తర్వాత అన్నీ ఆయనే అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా అప్పుడు ఆయన చెప్పడం వల్లే తాము అలా చేయాల్సి వచ్చిందని కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు చెప్తున్నారు. దీంతో సజ్జల పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఏ రేంజ్లో రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన్ను కూటమి ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపించింది. విచారణలో పోసాని కృష్ణమురళి తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. పైగా తన్ను అలా మాట్లాడమని చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి అని, తాను స్క్రిప్టు పంపిస్తే తాను చదివానని వెల్లడించారు. తాను మాట్లాడిన వీడియోలను సజ్జల కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పుకొచ్చారు. తాను తీసుకున్న చర్యల వల్లే అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు భారీగా తగ్గినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరిలో అక్రమ వలసల సంఖ్య చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి చేరిందని వెల్లడించారు. అమెరికాపై అక్రమ వలసదారులు దండయాత్ర ముగిసిందని అభివర్ణించారు. ఫిబ్రవరిలో కేవలం 8,326 మంది అక్రమ వలసదారులే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని పేర్కొన్నారు. జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి నెల దేశంలోకి 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని గుర్తు చేశారు.